ఒక భావ ఫలమును నిర్ధారించడానికి మనం గమనించవలసిన అంశాలు భావము, భావాధిపతి, అలానే భావాధిపతి ఇంకొక ఇల్లు. అంటే భావాధిపతికి అంటే మన సూర్యచంద్రులు అయితే ఏక గృహస్థులు, ఇంకా ఈ 5 గ్రహాలకు ఇంకొక ఇల్లు ఉంటుంది కాబట్టి భావాధిపతి రెండవ ఇల్లు. ఇక అదే విధంగా మనం దేని గురించి అయితే చూస్తున్నామో అంటే ఆ వ్యక్తి జన్మజాతకంలో ఏ అంశం గురించి చూస్తున్నామో దానికి కారకత్వం వహించేటటువంటి గ్రహాన్ని చూడాలి. అంటే కారకుడు, కారక గ్రహం. ఇక అదే విధంగా ఆ కారకత్వం వహించేటటువంటి గ్రహం యొక్క గృహాలు ఉంటుంది. అంటే కారక గృహాలు మనకు ఈ సృష్టిలో ఉన్న అన్నిటికీ నవగ్రహాలు కారకత్వం వహిస్తారు కాబట్టి మనం దేని గురించి చూస్తున్నామో దానికి సంబంధించినటువంటి కారకుడు ఎవరో తెలుసుకోవాలి. ఓకే, ఇవి గ్రహ కారకత్వాలు తెలుసుకుంటే ఇవి సులభంగా తెలుసుకోవచ్చు. ఇక కారక గృహాలు అంటే చూడండి, ఎప్పుడైనా మనకు గ్రహము అదేవిధంగా గృహము అంటే ఒక గ్రహం ఏ కారకత్వాలను ఇస్తుందో ఆ గ్రహం యొక్క గృహం కూడా అవే కారకత్వాలను ఇస్తుంది. కాబట్టి గ్రహము, గృహము రెండింటిని గమనించాల్సి ఉంటుంది.